నమస్తే వెల్కమ్ టు వోల్కా న్యూస్ నేను అనుష ఏపీలో కౌంటింగ్ పూర్తయిపోయింది అఖండ మెజారిటీతో కూటమి గెలుపొందడం జరిగింది ఇంకా కొన్ని రోజుల్లో ఏపీ సీఎం గా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఈ నెల 12వ తేదీన సో ఈ నేపథ్యంలో అసలు ఏపీలో కౌంటింగ్ ఒక్కసారి మనం గమనిద్దాం మనం చూసుకుంటే వైఎస్ఆర్సీపీ అలాగే టీడీపీకి ఏ విధంగా మనకి సీట్లు వచ్చాయో ఒకసారి మనం గమనిస్తే ముఖ్యంగా ఏపీలో అయితే మనకి క్లియర్ మెజారిటీతో అయితే కూటమి గెలుపొందడం జరిగింది అయితే ఒక్కసారి పార్లమెంట్ విషయానికి వస్తే 25 స్థానాల్లో పార్లమెంట్ స్థానాలు మనకి ఏపీలో ఉన్నాయి ఈ 25 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ 4 స్థానాల్లో గెలుపొందితే టీడీపీ 16 స్థానాల్లో బీజేపీ 3 స్థానాల్లో జనసేన 2 స్థానాల్లో గెలుపొందడం జరిగింది అయితే మనం ఒక్కసారి గమనిస్తే వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ స్థానాల్లో 11 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది అయితే అసెంబ్లీ స్థానాలు పూర్తిగా చూసుకుంటే 175 నియోజకవర్గాల్లో కేవలం 11 నియోజకవర్గాల్లో మాత్రమే తన గెలుపు బావుట ఎగురవేయడం జరిగింది వైఎస్ఆర్సీపీ కానీ పార్లమెంట్ లో చూసుకుంటే 25 స్థానాల్లో పోటీ చేస్తే 4 స్థానాల్లో గెలుపొందడం జరిగింది అంటే ఇది ఏ విధంగా సాధ్యపడిందో ఒకసారి మనం గమనిద్దాం ఎందుకంటే సెంట్రల్ లో ఉన్న మెయిన్ పార్టీలు ఒకటి చూసుకుంటే బీజేపీ కాంగ్రెస్ అయితే బీజేపీ అధికారంలోకి రావాలనుకుంటే బీజేపీకి డైరెక్ట్ గా ఓటేయొచ్చు కూటమిలో భాగంగా అలాగే కాంగ్రెస్ కి వేయాలనుకున్న వాళ్ళు కాంగ్రెస్ కి వేయచ్చు కానీ ఇక్కడ వైఎస్ఆర్సీపీకి పార్లమెంట్ లో వైఎస్ఆర్సీపీకి ఓటేసి గెలిపించడం అలాంటిది అసెంబ్లీలో అంటే గవర్నమెంట్ సీఎం గా జగన్ వద్దనుకున్న వాళ్ళు అసలు లోక్సభ సీట్లకి ఎందుకు వైఎస్ఆర్సీపీని ఎంచుకున్నారు ఈ క్రాస్ ఓటింగ్ ఎలా జరిగిందో ఒకసారి మనం గమనిద్దాం ఇక్కడ చూసుకుంటే వైఎస్ఆర్సీపీ 4 స్థానాల్లో గెలుపొందడం జరిగింది లోక్సభలో ఒకటి రాజంపేట తిరుపతి కడప అండ్ అరకు ఈ 4 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ లోక్సభ ఎలక్షన్స్ లో గెలుపొందడం జరిగింది మొదట రాజంపేట మనం చూసుకుంటే రాజంపేటలో కూటమి తరపు నుంచి బీజేపీ పోటీ చేయడం జరిగింది వైఎస్ఆర్సీపీకి పోటీగా అయితే వైఎస్ఆర్సీపీ తరపు నుంచి మిథున్ రెడ్డి అలాగే కూటమి తరపు నుంచి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేయడం జరిగింది బీజేపీ అభ్యర్థిగా ఒక్కసారి మనం రాజంపేట గమనిస్తే రాజంపేటలో మొత్తం 7 నియోజకవర్గాలు ఉంటాయి ఈ 7 నియోజకవర్గాల్లో రాజంపేట కోడూరు రాయచోటి తంబాలపల్లె పీలేరు మదనపల్లె పుంగనూరు ఈ నియోజకవర్గాల్లో రాజంపేటలో వైఎస్ఆర్సీపీ గెలుపొందింది అంటే ఇది అసెంబ్లీ నియోజకవర్గాలు ఒకసారి చూడండి కోడూరులో టీడీపీ గెలుపొందడం జరిగింది రాయచోట్లో టీడీపీ తంబలపల్లిలో వైఎస్ఆర్సీపీ పీలేరులో టీడీపీ మదనపల్లిలో టీడీపీ పుంగనూరులో వైఎస్ఆర్సీపీ అంటే 7 నియోజకవర్గాల్లో 3 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ గెలుపొందితే 4 నియోజకవర్గాల్లో టీడీపీ కూటమి గెలుపొందడం జరిగింది సో ఆ విధంగా అసెంబ్లీ ఉంటే పార్లమెంట్ విషయానికి వచ్చేటప్పటికి వైసీపీ ఇక్కడ గెలుపొందడం జరిగింది మిథున్ రెడ్డి ఇక్కడ గెలుపొందారు 6,44,844 ఓట్లు సాధించడం జరిగింది బీజేపీ 5,68,773 ఓట్లు సాధించడం జరిగింది నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఈ విధంగా మొత్తం ఓటర్లు చూసుకుంటే 13,17,448 మంది ఓటర్లు రాజంపేట వ్యాప్తంగా ఉన్నారు అంటే లోక్సభకు తమ ఓటు హక్కును వినియోగించుకున్న వాళ్ళు ఇంతమంది ఉన్నారు అయితే ఇక్కడ వైసీపీ గెలుపొందడం జరిగింది మనం ఇక్కడ చూడొచ్చు అంటే అసెంబ్లీలో 3 స్థానాలు మాత్రమే గెలిచిన వైసీపీ ఇక్కడ పార్లమెంటుకు వచ్చేటప్పటికి బీజేపీకి ఎదురు నిలిచి కూడా గెలుపొందడం జరిగింది ఎందుకంటే సెంట్రల్ లో తెలుసు మోదీ వేవ్ అనేది పనిచేస్తుంది అని చెప్పి చాలా వార్తలు వచ్చాయి అలాంటి మోదీ వేవ్ లో కూడా ఇంత ప్రభుత్వ వ్యతిరేకత మనం చూసాం అసెంబ్లీ ఎన్నికల్లో అంత వ్యతిరేకత ఉన్నప్పటికీ జగన్ కి ఇక్కడ పార్లమెంటు స్థానం రావడం అనేది అసలు ఎలా వచ్చింది ఓటర్లు ఎలా ఆలోచించారు అనేది అర్థం కాని ప్రశ్నగా ఉంది ఇక మనం ఒకసారి నెక్స్ట్ కాన్స్టిట్యున్సీకి ఒకసారి వెళ్దాం తిరుపతిలో కూడా వైఎస్ఆర్సీపీ లోక్సభ స్థానం గెలుపొందడం జరిగింది ఒక్కసారి మనం తిరుపతి అయితే ఇంకా షాకింగ్ గా ఉంటుంది తిరుపతిలో మొత్తం అన్ని నియోజకవర్గాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ గెలుపొందడం జరిగింది ఇక్కడ చూడండి సర్వేపల్లి గూడూరు సూళ్లూరుపేట వెంకటగిరి తిరుపతి శ్రీకాళహస్తి సత్యవేడు మొత్తం ఈ 7 నియోజకవర్గాల్లో టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది అసలు వైసీపీ అనేది అసెంబ్లీలో ఎక్కడా కనిపించలేదు అలాంటిది పార్లమెంట్ లో వైసీపీ గెలుపొందడం జరిగింది ఇక్కడ మొత్తం తిరుపతి వ్యాప్తంగా చూసుకుంటే 13,68,362 మంది ఓటర్లు ఉన్నారు అయితే వైఎస్ఆర్సీపీ 6,32,228 ఓట్లను సాధిస్తే బీజేపీ 6,17,659 ఓట్లు సాధించింది కాంగ్రెస్ వచ్చి 65,523 ఓట్లకు మాత్రమే పరిమితమైంది ఇక్కడ కూడా తిరుపతిలో కూడా వైఎస్ఆర్సీపీ గెలుపొందడం జరిగింది ఇక్కడ చూసుకుంటే అసెంబ్లీలో ఒక్క స్థానం కూడా
ఇవ్వని తిరుపతి ప్రజలు లోక్సభలో ఎందుకు ఇచ్చారు, అసలు లోక్సభలో వైఎస్ఆర్సీపీ ఎలా గెలవడం సాధ్యపడింది అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఒక అభ్యర్థులు ఒకసారి మనం చూసుకుంటే తిరుపతి నుంచి బీజేపీ పోటీ చేసింది, మళ్ళీ సేమ్ రాజంపేటలో ఏ విధంగా బీజేపీ అభ్యర్థి పోటీ చేశారో తిరుపతిలో కూడా బీజేపీ అభ్యర్థి వరప్రసాద్ పోటీ చేయడం జరిగింది. వైఎస్ఆర్సీపీ తరపు నుంచి గురుమూర్తి ఇక్కడ గెలుపొందడం జరిగింది. ఆ విధంగా తిరుపతిలో అసెంబ్లీకి ఆశీర్వదించని ప్రజలు లోక్సభ అభ్యర్థికి అయితే గురుమూర్తికి అయితే ఆశీర్వదించడం జరిగింది. ఇక అలాగే ఇంకొక నియోజకవర్గం వచ్చి కడప. ఇది చాలా అంటే ఎన్నికల ముందే చాలా వార్తల్లో నిలిచిన నియోజకవర్గం ఏదైనా ఉంది అంటే అది కడప లోక్సభ నియోజకవర్గం. ఎందుకంటే ఇక్కడి నుంచి అవినాష్ రెడ్డి పోటీ చేయడం జరిగింది వైఎస్ఆర్సీపీ తరపు నుంచి. కాంగ్రెస్ తరపు నుంచి అవినాష్ రెడ్డికి పోటీగా స్వయాన తనకు అక్కైన షర్మిల పోటీ చేయడం జరిగింది. ఇంకా అలాగే మనం చూసుకుంటే ఇక్కడ నుంచి భూపేష్ రెడ్డి కూడా పోటీ చేయడం జరిగింది టీడీపీ తరపు నుంచి. సో ఒక్కసారి ఇది మనం గమనిద్దాం. కడప, బద్వేల్, కడప, పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, ప్రొద్దుటూర్ అండ్ మైదుకూర్ మొత్తం ఈ నియోజకవర్గాల్లో కడప అంటే జనరల్ గా వైఎస్ఆర్సీపీ కంచుకోట అని అంటారు. అసలు రాయలసీమలోనే వైఎస్ఆర్సీపీకి ఎప్పుడు ఎవ్రీ టైం మెజారిటీ ఎక్కువగా ఉంటుంది. ఈవెన్ వైఎస్ ఉన్న టైం నుంచి కూడా అక్కడ ఏ పార్టీ కూడా తమ మెజారిటీని చూపించుకున్న హిస్టరీ అయితే లేదు. అయితే ఇప్పుడు ఆ హిస్టరీ చెరిగిపోయిందని మనం చెప్పొచ్చు. కడపలో మనం చూడొచ్చు, బద్వేల్లో వైఎస్ఆర్సీపీ గెలిచింది అండ్ కడపలో అయితే టీడీపీ గెలుపొందడం జరిగింది అసెంబ్లీ స్థానాల్లో. ఇవన్నీ పులివెందుల్లో వైఎస్ఆర్సీపీ గెలిచింది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ అంటే మీకు తెలుసు వైసీపీ అధినేత జగన్ గెలుపొందడం జరిగింది. కమలాపురంలో టీడీపీ, జమ్మలమడుగులో టీడీపీ, ప్రొద్దుటూరులో టీడీపీ, మైదుకూరులో టీడీపీ. ఇలా మొత్తం కడప 7 నియోజకవర్గాల్లో మనం చూసుకుంటే కేవలం 2 స్థానాల్లో మాత్రమే వైఎస్ఆర్సీపీ గెలుపొందింది. అందులో కూడా పులివెందుల వైఎస్ జగన్ వేవ్ తో వైఎస్ జగన్ గెలవడం జరిగింది. ఇంకొక స్థానంలో మాత్రమే వైఎస్ఆర్సీపీ గెలుపొందడం జరిగింది. మిగిలిన అన్ని స్థానాల్లో అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ తన సత్తా చాటడం జరిగింది. అయితే ఈ కడపలో కూడా మనం చూసుకుంటే వైఎస్ అవినాష్ రెడ్డి మీద ఎంతో వ్యతిరేకత మనం చూసాం. అయినప్పటికీ అక్కడ కడప ప్రజలు వైఎస్ అవినాష్ రెడ్డిని గెలిపించడం జరిగింది. అది కూడా ఒక ట్విస్ట్. అయితే అది కాకుండా ఇక్కడ అసెంబ్లీ స్థానాల్లో ఇంత ఘోరంగా చిత్తుగా ఓడించి అంటే అవినాష్ రెడ్డి ఆ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక వన్ ఆఫ్ ద మైనస్ అయ్యారు, అంటే ప్రజలు వ్యతిరేకించడానికి ఒక మైనస్ అయ్యారు అని అనుకునే వ్యక్తి గెలవడం అంటే మొత్తం వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా చిత్తుగా ఓడిపోయి లోక్సభ స్థానాల్లో 4 స్థానాల్లో గెలవడమే ఒక వింతైన విషయం. అయితే ఆ 4 స్థానాల్లో కూడా అవినాష్ రెడ్డి గెలవడం అనేది ఇంకా ఒక పెద్ద రికార్డ్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆయనకు పోటీగా సొంత అక్క షర్మిల కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడ్డం, అలాగే మనం చూసుకుంటే టీడీపీ తరపు నుంచి భూపేష్ రెడ్డి నిలబడ్డం, ఈ విధంగా చేసినా సరే అవినాష్ రెడ్డి గెలుపునైతే వీళ్ళు ఆపలేకపోయారు. ఒకసారి మనం గమనిద్దాం. వైఎస్ఆర్సీపీ తరపు నుంచి నిలబడ్డ అవినాష్ రెడ్డికి 6,05,143 ఓట్లు పడ్డాయి. టీడీపీ తరపు నుంచి భూపేష్ రెడ్డికి 5,42,448 ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్ తరపు నుంచి నిలిచిన షర్మిల కూడా ఏం తక్కువ తినలేదు. ఇక్కడ మనం చూసుకుంటే 1,50,000 వరకు 1,41,039 ఓట్లు రాబట్టడం జరిగింది. ఆ విధంగా ఇక్కడ అవినాష్ రెడ్డి గెలుపొందడం జరిగింది. అయితే అసెంబ్లీ స్థానాల్లో పూర్తిగా టీడీపీ గెలుపొంది కేవలం 2 స్థానాల్లో మాత్రం వైసీపీ గెలుపొందినా అంత మైనస్ ఉండి అంత నెగిటివిటీ ఉన్నా సరే అవినాష్ రెడ్డి కడపలో గెలుపొందడం అనేది ఒక రికార్డ్ అయిన విషయంగా మనం చెప్పొచ్చు. ఇంకా మనం చూసుకుంటే ఇంకొక లోక్సభ నియోజకవర్గం వచ్చి మనకి అరకు. ఈ లోక్సభ కూడా అంతే. మొత్తం 4 స్థానాల్లో ఈ అరకులో కూడా వైఎస్ఆర్సీపీ గెలుపొందడం జరిగింది. అరకులో కూడా మనం చూసుకుంటే మొత్తం 7 నియోజకవర్గాలు ఉన్నాయి అసెంబ్లీలో. పాలకొండ, కురుపాం, పార్వతీపురం, సాలూరు, అరకు వ్యాలీ, పాడేరు, రంపచోడవరం మొత్తం ఎక్కడ కూడా మీరు చూడొచ్చు మొత్తం టీడీపీయే గెలుపొందడం జరిగింది. పాలకొండ టీడీపీ, కురుపాం టీడీపీ, పార్వతీపురం టీడీపీ, సాలూరు టీడీపీ, అరకు వ్యాలీలో మాత్రం వైఎస్ఆర్సీపీ, పాడేరు వైఎస్ఆర్సీపీ, మళ్ళీ రంపచోడవరం టీడీపీ. అలా ఈ విధంగా 7 నియోజకవర్గాల్లో 2 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ గెలుపొందితే మిగిలిన 5 నియోజకవర్గాల్లో టీడీపీయే గెలుపొందింది. కానీ లోక్సభ స్థానం మాత్రం వైసీపీ తన కైవసం చేసుకోవడం మనం చూడొచ్చు. ఇక్కడ అరకు దగ్గర నుంచి మనం చూసుకుంటే బీజేపీ తరపున అభ్యర్థి పోటీ చేయడం జరిగింది. కొత్తపల్లి గీత పోటీ చేయడం జరిగింది. ఇక వైఎస్ఆర్సీపీ తరపు నుంచి తనూజారాణి, డాక్టర్ ఈవిడ తనూజారాణి పోటీ చేయడం జరిగింది. అయితే తనూజారాణికే ప్రజలు పట్టం కట్టారు లోక్సభ స్థానంలో. అయితే ఒక్కసారి కడపలో ఎన్ని ఓట్లు ఒకసారి మనం గమనిద్దాం. ఎన్ని ఓట్లు వచ్చాయి ఒకసారి మనం చూసుకుందాం. అరకులో వైఎస్ఆర్సీపీకి 4,77,005 ఓట్లు సాధిస్తే టీడీపీ అభ్యర్థి 4,26,425 ఓట్లు సాధించడం జరిగింది. ఆ విధంగా అరకులో కూడా వైఎస్ఆర్సీపీ లోక్సభ
స్థానాన్ని అయితే కైవసం చేసుకోవడం జరిగింది. అయితే మనం చూసుకుంటే ఈ 4 రాజంపేట, తిరుపతి, కడప, అరకు ఈ 4 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ గెలుపొందడం జరిగింది. లోక్సభలో ఇంకా అసెంబ్లీలో చూసుకుంటే కేవలం అంటే కేవలం 11 స్థానాల్లో అందులో జగన్ గెలుపు మనం ఖాయంగా చెప్పొచ్చు. ఇంకా మిగిలిన 10 స్థానాల్లో మాత్రమే గెలుపొందడం జరిగింది. అట్లీస్ట్ ప్రతిపక్ష హోదా 18 స్థానాలు గెలుచుకుంటే ప్రతిపక్ష హోదా వస్తుంది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా సంపాదించుకోలేని పార్టీగా నిలిచి లోక్సభలో మాత్రం ఒక 4 స్థానాల్లో గెలవడం అనేది కొంత అసలు ఏ రేంజ్ లో క్రాస్ ఓటింగ్ జరిగింది అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఓటర్లు ఏ విధంగా ఆలోచించారు, ఏ విధంగా తమ ఓటు వేశారు అనేది ఇప్పటికీ అర్థం కాని పరిస్థితి. అయితే ఏం మించిపోలేదు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి తన కార్యకర్తలతో తనకున్న చుట్టూ ఉన్న క్యాడర్ తో ఈ రోజు ఒక మీటింగ్ అయితే అరేంజ్ చేయడం జరిగింది. ఈ మీటింగ్ లో ఒక సమీక్ష ద్వారా అసలు ఎక్కడ తప్పు జరిగింది, అంటే ఏ విధంగా ప్రజలకు ఎందుకు ఇంత వ్యతిరేకత వచ్చింది, ఈ పూర్తి విషయాలు, ఓటమికి గల ప్రధాన కారణాలు సమీక్షించే ప్రయత్నం చేస్తున్నారు. చూడాలి మరి, అంటే ప్రతిపక్ష హోదా లేనప్పటికీ ఆయన ప్రభుత్వాన్ని ఏ విధంగా ఎదుర్కొంటారు, నెక్స్ట్ రాబోయే గవర్నమెంట్ లోపాలను ఏ విధంగా ఎత్తు చూపగలుగుతారు, ఏ విధంగా ఆయన ఫైట్ చేస్తారు అనేది మున్ముందు మనకు తెలుస్తుంది. కీప్ వాచింగ్ వాల్కా న్యూస్.